ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. ఈ మాట ఎవరు చెప్పారు? హగరు చెప్పింది. ఒక దాసి చెప్పింది. దాసి అంటే ఒక తిరస్కరింపబడిన ఒక మహిళ అన్నమాట. గర్భంతో అడవిలో ఒంటరిగా ఉన్నవారు. ఎవరికీ అవసరం లేని స్థితిలో ఉన్నవారు. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడన్నమాట. అది చూచుచున్న దేవుడవు అంటే ఏంటంటే, నన్ను చూస్తున్న దేవుడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విలువలేని వాడినైనా దేవుడు చూస్తాడు. నేను ఒంటరిగా ఉన్నా దేవుడు చూస్తాడు. నా కన్నీళ్లు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు. అంటే ఇది దేవుడు అన్నీ చూస్తాడన్న సాధారణ ప్రామిస్ అయితే కాదు. మాట అయితే కాదు. నన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడనే వ్యక్తిగత అనుభవం అన్నమాట. అంటే ఈరోజు నిన్ను ఎవరైనా విలువలేని వాడిగా చూస్తున్నారా? మనుషులు చూస్తున్నారా? నువ్వు ఒంటరిగా ఉంటున్నావని ఎవరైనా నీ మీద జాలి చూపిస్తున్నారా? నా కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని ఈరోజు నీకనిపిస్తుందా? కానీ దేవుడు చూస్తాడు. నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని గదా! చూడండి. నేను దేవుణ్ణి మాత్రమే చూడలేదు. కానీ అక్కడ ఏం చెప్తుంది? దేవుడు నన్ను చూడగా నేను జీవించాను. నిర్గమకాండం 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఏంటంటే 20వ వచనం. ఏంటంటే, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. మనుష్యుడు నన్ను చూచి జీవించలేడు. కానీ అగరేమంటుంది? నన్ను చూచిన దేవుడిని నేనిక్కడ చూచాను. కానీ ఇంకా బ్రతికే ఉన్నాను. అంటే దేవుడు అక్కడ తీర్పు కోసం రాలేదు. కృపతో తనను చూడటానికి వచ్చాడు. ఎందుకు ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో, దేవుడికి ఒక పేరు పెట్టింది ఒక దాసి. ఆ పేరొచ్చింది సంతోషంలో కాదు, బాధ మధ్యలో. ఆ అనుభవం నుంచి వచ్చిందనమాట. ఎక్కడొచ్చింది? అడవిలో వచ్చింది. ఆ ప్రకటన ఎక్కడొచ్చింది? మన జీవితంలో ఒంటరితనంలో ఉన్నప్పుడు అలాంటి అనుభవం వచ్చింది హగరుకి. దేవుడు ఎప్పుడూ కూడా ఆలయంలో మాత్రమే కాదు, సంఘాల్లోనే కాదు, అడవిలో కూడా మాట్లాడతాడు. ఎవరు లేని మనుషుల మధ్యలో కూడా మాట్లాడతాడు. నీ స్థితి బాలేనప్పుడు మాట్లాడతాడు. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మాట్లాడతాడు. నిన్నెవరు పట్టించుకోవట్లేదన్నప్పుడు మాట్లాడతాడు. నిన్నెవరైనా వదిలేసారన్నప్పుడు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు నిన్ను చూస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఎలా అన్వయించుకోవాలంటే, ఈరోజు నువ్వు ఎలా అనుకుంటున్నావా మనసులో? నా బాధ ఎవరికీ కనిపించట్లేదని గాని, నన్నెవరు పట్టించుకోవట్లేదని గాని, నేను ఒంటరిగా ఉన్నానని గాని చూడండి, ఈరోజు మీకిచ్చే వాగ్దానం దేవుడు అద్భుతమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అది చూచుచున్న దేవుడవు నీవే. అంటే మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని లెక్కపెడుతున్నాడు. నీ మార్గాన్నే సిద్ధం చేస్తున్నాడనమాట. ఎందుకంటే, ఈరోజు నువ్వు ఎలా ఉన్నా కూడా దేవుడు నిన్ను సరిచేసి, దాన్ని రేపటి కోసం సరిచేసి, రేపటిని సిద్ధం చేస్తున్నాడనమాట. అంటే మనుషులు వదిలిన చోటే దేవుడు దర్శనమిస్తాడు. నీవెవరికీ కనిపించకపోయినా దేవుడు కంటికి కనిపిస్తావనమాట నువ్వు. నువ్వు కంటికి కనిపిస్తావు. దేవుడు చూడడం అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే తీర్పు కాదు. ఆయన చూసాడు అంటే ఆయన నీ మీద కృప. అది నీ కృపే. నువ్వు బ్రతికున్నాక ఆయన కృపే. నువ్వు ఏదైనా మంచి పనిలో మళ్ళీ ఒంటరిగా ఉండి లేచావన్నా ఆయన కృపే. నువ్వేదైనా జీవితంలో సాధించావంటే ఆయన కృపే.
అంటే ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా మనసు విప్పి ఆయన్ని చూడాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం ఒంటరి జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఇంకెంత దగ్గరగా ఉండాలి? ప్రార్థనలో ఎలా ఉండాలి? ఆరాధనలో ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి దగ్గరగా, దేవుడి రీతిగా, దేవుడికి మనం సంబంధం కలిగుండి, ఆయనలాగా ఆయనతో పాటు మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి ఏదైతే ప్రార్థన శక్తిని మనలో నింపి, ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారకులయ్యామో, అటువంటి స్థితిని ఇంకా కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం నాయన, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా నీ బంగారు పాదాలకి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గడిచిన కాలాన్నంతా నీ కృపలో, నీ భద్రతలో దాచి కాచి భద్రపరిచావు ప్రభువా. దానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభువా గొప్ప ఆశీర్వాదాలు దయచేశారు తండ్రి. ప్రభువా మమ్మల్ని ఎవ్వరు చూడకపోయినా ప్రభువా, నీవు మమ్మల్ని చూస్తున్నావని ప్రభువా, ఆ విశ్వాసం మాకివ్వండి. మీరు చూస్తున్నారు. ఈరోజు జీవజల నిలయంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే బలహీనతగా ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఆశీర్వాదాలు కావాలో ప్రభువా, ఆ బిడ్డ తలంపుల్లో మీరు ఇంకా గొప్పగా ప్రార్థన శక్తిని వాళ్ళ హృదయాల్లో నింపండి, విశ్వాసాన్ని నింపండి. ప్రభువా మాకన్నిటిని ప్రభువా వ్యర్థం చేయకుండా తండ్రి, నీ కృపతో మా జీవితాన్ని నడిపించండి. మీ కృపతో, మీ సత్యంతో ప్రభువా ఆరాధనలో ఉండడానికి సహాయం చేయండి. మా హృదయాన్ని ఇంకా బలపరచండి. ఎవరైతే ప్రభువా ఇంకను ఏదైతే మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో, మారు మనస్సు కోసం ఎదురు చూస్తున్నారో, మీ వాక్యానుసారం వాళ్ళని నడిపించండి, జీవించేలాగా చెయ్యండి. ప్రతి బిడ్డ త్రొట్టిల్లిపోకుండా ప్రభువా మీ వాక్య జ్ఞానంలో, ఆహారంతో నింపండి. ప్రభువా ఈ ప్రార్థనని ప్రభువా మీకు ఘనతగా, మీకు మహిమకరంగా ప్రభువా మీరు ఆశీర్వదించి దీవిస్తారని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.